మహాకవిత్వాన్ని సృష్టించినటువంటి ఘట్టం శివధనుర్భంగం. సీతా కళ్యాణం కోసం రామచంద్రమూర్తి బాలకండలో శివధనుర్భంగం చేసినప్పుడు ఆంధ్ర సాహిత్యంలో ఎవడూ చెప్పనంత అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పింది ఆ తల్లి. ఎంతోమంది రాజకుమారులు ప్రయత్నం చేశారు శివధనుస్సుని ఎక్కువ పెట్టడం కోసం. జనక మహర్షి ఎక్కువ పెడితే చాలన్నాడు, విరవమని చెప్పలేదు. రాముడు ఎక్కువ పెట్టడానికి వెళ్ళేట అప్పటికి ఆయన వయస్సు 13 ఏళ్ళు, సీతాదేవి వయస్సు 7 ఏళ్ళు. వాళ్ళిద్దరికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు తేడా ఉంది సీతకి రాముడికి. లోకంలో ఉన్న ఒక అనవసరపు అపనమ్మకం సీత రాముడి కంటే పెద్దది ఎక్కడా లేదన్నమాట. వనవాసానికి బయలుదేరే సమయానికి రామచంద్రమూర్తికి 25 ఏళ్ళు, సీతాదేవికి 18 ఏళ్ళు. ఆ విషయాన్ని వాల్మీకి రామాయణంలో సీతాదేవి చెప్పింది స్వయంగా. మమ భర్త మహాతేజ వయస పంచవింశక అష్టాదశతు జన్మాని మమ జన్మని గణ్యతే అష్టాదశతు వర్షాణి మమ జన్మని గణ్యతే. ఆ మాటలు చెబుతూ సీతాదేవి అంటూ స్వయంగా వనవాసానికి బయలుదేరే సమయానికి నా భర్తకి 25 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు, అంటే 7 ఏళ్ళు తేడా ఉంది. ఈ శివధనుర్భంగ సమయానికి, కళ్యాణ సమయానికి అప్పట్లో బాల్య వివాహాలు చేసేవారు. అవి దోషంగా వారేం భావించలేదు కాబట్టి రామచంద్రమూర్తికి 13 ఏళ్ళు, లక్ష్మణ శత్రుఘ్నులందరికీ అంతే వయస్సు, ఇంచుమించు ఒక్కొక్క రోజు తేడాయే కదండి. పాండవుల వయస్సులో ఉన్న భేదం కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యలో లేదు. సోమవారం రాముడు పుడితే మంగళవారం నాడు భరతుడు పుట్టాడు, బుధవారం నాడు లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కలిసి పుట్టారు, అంతకంటే. కానీ వాళ్ళు జ్యేష్ఠుడు అనే సంప్రదాయాన్ని ఎంత బాగా పాటించారంటే రామచంద్రమూర్తి రాజ్యాన్ని కైకేనా ఆశించిందేమో కానీ భరతుడు ఆశించలేదు, లక్ష్మణ శత్రుఘ్నుడు ఆశించలేదు. ఒక్కరోజు ముందు పుట్టినా సరే అన్నగారు అన్నగారే, తమ్ముడు తమ్ముడే, గౌరవించి తీరవలసిందే. వయస్సు ప్రాతిపదిక, మన సంప్రదాయం అంతే. పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే ఆ పెద్దవాళ్ళకి దండం పెట్టి బట్టలు పెట్టి వీళ్ళు పీటల మీద కూర్చోవాలనే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు అయితే ఆ దంపతులకు బట్టలు పెట్టే కూర్చుంటారు. సత్యనారాయణ కూర్చున్నా, ఏ పని చేసినా సరే. అందుకే ఆ పెద్దరికాన్ని గౌరవించడం మీ అనుమతితో. నిజానికి ఏమిటో తెలుసా ఎందుకు ఆ సంప్రదాయం వచ్చిందో? కూతురు అల్లుడు వాళ్ళు పుట్టిన అమ్మాయికి ఏ బారసాలో చేస్తున్నారు. ఇటు తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులకి బట్టలు పెట్టి కూర్చుంటారు. దాంట్లో ఉద్దేశం ఏంటంటే అసలు మామూలు ప్రాచీన సంప్రదాయం ఏమిటంటే ఆ పెద్దవాళ్ళు బతుకున్నంతకాలం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్లే పీటల మీద కూర్చొని చేయాలి, వీళ్ళు చేయకూడదు. మనవడికి ఉపనయనం కూడా తాతగారే చేయాలి, తాతగారు మామగారే చేయాలి మనవడికి ఉపనయనం, కొడుకు కోళ్ళు కాదు. ధర్మశాస్త్రం అంత పక్కాగా ఉంటుంది. ఆ వంశం ఉన్నంత వరకు అంతే వాళ్ళే చేయాలి. కానీ ఏదో వీళ్ళకి పాపం కూర్చోవాలని ఉంటుంది. ఇక ఏమో శుభకార్యాలన్నీ వాళ్ళే చేసేస్తే వీళ్ళకి చేసే సమయం వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని కొంచెం సంప్రదాయాలు మారి ఏదో వాళ్ళ అబ్బాయికి వాళ్ళు చేసుకుంటారు, దానికి ఏముంది. అప్పుడు దానికోసం ఏం చేశారు, మీ అనుమతితో చేస్తున్నాం అని చెప్పడం కోసం వాళ్ళకి దండం పెట్టి కూర్చోమని చెప్పారు. అది మన సంప్రదాయం. ఓ పక్క వీళ్ళ సంతృప్తిని వీళ్ళ చేత చేయిస్తూనే వాళ్ళ గౌరవాన్ని కాపాడడం. భారతీయ సంప్రదాయాలు ఎప్పుడు మేకు బిగింపులా ఉంటాయి. అందుకే మాట్లాడకుండా పాటించే ఎవరికి విమర్శలు చేయొద్దు వాటిని. దాని వెనకాల ఏదో ఉండవు, మేకు బిగిస్తారు అక్కడ. ఇంట్లో గొడవలు రాకుండా పెద్దరికం నిలబడేలాగా, ఈ కోళ్ళకి మళ్ళీ కోపం రాకుండా. అన్నిటికీ అత్తమావులు కూర్చున్నారనుకోండి, కొడుకు ఊరుకుంటాడు, కోళ్ళు ఏముంటుంది, ఇక మనం కూర్చునేది ఎప్పుడు ప్రాణాలు పోయాక అంటుంది కూడా. అందుకని మళ్ళీ ఈ గొడవ రాకుండా కొడుకు కోడలనే కూర్చోమని చెప్పి వాళ్ళకి బట్టలు పెట్టేద్దాం, దానికేముంది, ఓ షాప్ పెట్టేద్దాం ఉంటుంది. ఆ మాత్రానికి ఇబ్బంది. అందుకని ఆవిడ మర్యాదను కాపాడుతూ ఆవిడ అసంతుష్టురాలు కాకుండా పెద్దవాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడారు. వాస్తవంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆ వంశంలో వాళ్ళు బతుకున్నంతకాలం వాళ్ళే చేయాలి ఏ శుభకార్యాలు వచ్చింది. పెద్దవాళ్ళు ఉన్నందుకు వాళ్ళే కూర్చోవాలి పెట్టల మీద. కానీ దానికి ఎలా పెట్టి ఇదే మేకు బిగింపు అంటే. కానీ సంప్రదాయం మారిన ఉద్దేశం పోవద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగా ఒక్కరోజు ముందైనా ఆయనే గొప్పవాడు కదా. 13 ఏళ్ళు ఆయనకి వయస్సు. ఆ 13 ఏళ్ల వాడు శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎడుతుంటే మొల్ల పద్యం రాసిందండి ఆశ్చర్యకరంగా. కదలకు మీ ధరాతలమా, ఒక అద్భుత పరిణామం జరుగుతోంది. పంచభూతాలారా జాగ్రత్తగా ఉండండి, ప్రకృతి శక్తులారా జాగ్రత్తగా ఉండండి, దిక్పాలకులారా జాగ్రత్తగా ఉండండి, అష్టవశువులారా త్రిమూర్తులారా మీరందరూ జాగ్రత్త వహించండి. ఇక్కడ జనక మహారాజు రాజధాని మిథిలా నగరంలో అద్భుతమైన దృశ్యం ఏర్పడుతోంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కదలకు మీ ధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర భూవిషాస్పదులను బట్టు కూర్మమా రసాతల భోగి ఢులీ కులీశులన్ పృదులక బట్టు ఘృష్టి
ధరణీ పణి కశ్యప పౌత్రివర్గమున్ పొదువగ పట్టుడీ కరులు. ఎందుకమ్మా ఇంత హడావుడు చేస్తున్నామంటే భూవరుడు ఈశుని చాపమెక్కిడు, భూవరుడు ఈశుని చాపమెక్కుడిన్. ఏమాన అరిబిగింపు రాఘవునిదాయిటీవి, ఏమాన అరిబిగింపు రాఘవునిదాయిటీవి. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే. అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతాంబా భరతాంబా నీవు ధన్యాత్మవౌ. ఆ వీరుడు రాముడు. ఆయన శివధనుర్భంగానికి వెడుతుంటే హెచ్చరికలు చేస్తోంది. మళ్ళా కదలకుమి ధరాతలమా, భూమి కాస్త గట్టిగా ఉండు, స్థిరంగా కూర్చో, కదిలిపోతావు అంటే భూకంపం వస్తుంది అనమాట. రాముడు శివధనుస్సు ఎక్కువ పెడితే భూకంపం వస్తుంది అనమాట. కదలకుమి ధరాతలమ. ఆ పద్యం మొదలు పెట్టడం చూడండి, ఎత్తుగడ అంటారు దీన్ని. ఎత్తుగడ ఎప్పుడు పద్యానికి గడ ఎత్తినట్టుగా ఉండాలి. జాతరల్లో గడెత్తుతూ ఉంటారా ఇలాగా, దానికి ఉడుపు ఉండాలి, లేకపోతే మొత్తం నలుగురు కళ్ళు పోతాయి ఇక్కడ. గడెత్తడం అంటారు. ఆ ఎత్తుగడ అలా ఉండాలి. కదలకుమి ధరాతలమ. వెంటనే ఇంకో అనుమానం వచ్చిన, అబ్బాబే భూమి తట్టుకోలేదు, ఎందుకైనా మంచిదని కాశ్యపి పట్టు ఫణీంద్ర. భూమిని గట్టిగా పట్టుకోవు ఆదిశేషుడా, ఎందుకంటే భూమిని మోస్తున్నవాడు ఆయన కదా. భూమిని ముందు కదలొద్దని చెప్పింది, మళ్ళీ కదలకుండా ఎక్కడ ఉంటుంది ఇంత తలకాయ. రామచంద్రమూర్తి స్వయంగా ధనుర్భంగం చేస్తుంటేను భూమి వల్ల కాదు. అందుకని భూమికి సంబంధించిన జాగ్రత్తని ఇంకెవరికైనా అప్పగించడం మంచిది అని భూమిని మోస్తున్నది ఆదిశేషుడు కాబట్టి, ఆదిశేషుడా భూమిని కదలకుండా పట్టుకోమంది. అంటే పిల్లాడిని బస్సులో మనం ఏదైనా కారులో పెడుతున్నప్పుడు, బస్సులో పెడుతున్నప్పుడు ఊగిపోతూ ఉంటే పిల్లాడిని ముందు జాగ్రత్తగా కూర్చోమని చెబుతాం, తర్వాత కాస్త గట్టిగా పట్టుకోమాట. మళ్ళీ తల్లి కూడా ఊగిపోతుంటే ఆ కిటికీ ఊసలు పట్టుకోమాట. అలాంటి పద్యం అండి ఆశ్చర్యకరంగా. మహాకవిత్రులు తప్ప మామూలు వాడు రాయగలరా? ఏం తపస్సుది. కదలకుమి ధరాతలమ, భూమి కదలకు, జాగ్రత్తగా ఉండు, గట్టిగా పట్టుకో. అంతేకాదు నువ్వేం పట్టుకుంటావులే అని కాశ్యపి పట్టు ఫణీంద్ర. భూమిని కాశ్యపి అంటారు, ఎందుకంటే పరశురాముడు ఈ భూమండలాన్ని మొత్తం జయించి, తాను మహా తపస్వి కాబట్టి పరిపాలించడానికి రాజులు లేరు, నేను భూమండలాన్ని జయించేశాను, రాజుల్ని సంహరించాను, మరి ఈ భూమంతా ఏం చెయ్యాలి, నాకెందుకు ఇది అని తీసుకెళ్ళి కశ్యప మహర్షికి దానమిచ్చాడు. ఆ కశ్యపుడు పరశురామునికి ఎటువంటి ఆజ్ఞ జారీ చేశాడంటే, ఆ మహాయోగుల మనస్సులు చూడండి ఎలా ఉంటాయి. పరశురామ తీవ్రవాదివయ్యా, ఒక రాజు తప్పు చేస్తే ఆ రాజును శిక్షించాలి కానీ రాజలోకాన్ని అంతటినీ శిక్షిస్తావా? దీన్ని ఉగ్రవాదం అనరా అని పరశురాముడి మీద కోపంతో ఆయన ఏమన్నాడు అంటే, ఏదో చేసేసాను మహర్షి, నాకు ఈ భూమి అక్కర్లేదు, నీకు దానం ఇస్తున్నానంటే ఆయన అన్నాడు, నిజంగా ఇచ్చావా? అయితే ఓ పని చేయి, ఈ భూమి మీద నువ్వు ఉండడానికి వీళ్ళు విడిపోమని చెప్పాడండి కశ్యపుడు. అప్పుడు ఆశ్చర్యకరంగా పరశురాముడు ఆ నిబంధనకి తల ఒగ్గి భూమి అంచుకు వెళ్ళిపోయాడు, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి సముద్రాన్ని భూమి ఇమ్మని అడిగాడు. సముద్రాన్ని భూమి ఇమ్మని అడిగాడు. నాకు తపస్సు చేసుకునే చోటు భూమి ఇమ్మని అడిగాడు. ఆ భూమి పరమ పవిత్ర క్షేత్రం కేరళ రాష్ట్రం, పరశురాముడు తపస్సు చేసిన క్షేత్రం. కేరళ సముద్ర తీరంలో ఉంటుంది. ఇదివరకు ఆ భూమండలం తమిళనాడు వరకే ఉండేది. పరశురాముడు తపస్సు కారణంగా సముద్రుడు పక్కకి జరిగి కొంత భూమి ఇచ్చాడు. ఆ ఇచ్చిన భూమే కేరళ. దాన్ని కేరళ మొత్తాన్ని ఇప్పటికి పరశురామ క్షేత్రం అంటారు. ఈయన తపస్సు వల్ల వేడెక్కిపోయింది. ఆ వేడి చల్లారడానికి అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి, చలవా. ఆ పరశురాముని తపస్సు ఉగ్రత భరించాలంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండాలి. అందుకని కేరళలో కొబ్బరి చెట్లు ఎక్కువ. తప్పదు కాబట్టి కొబ్బరి నూనె వాడకం కూడా ఎక్కువ. వాళ్ళు తాగుతారు, మనం తాగేయకూడదు కొబ్బరి నూనె, మనం జుట్టుకు రాసుకోవాలంతే. కేరళలో వాళ్ళు తాగుతారు, వాళ్ళు అలవాటు పడ్డారు. ఎవరు అలవాటు పడిన ఆహారం వాళ్ళదే. వాళ్ళకి కొబ్బరి చెట్లు ఎక్కువ ఏదో రకంగా వినియోగం చేసుకోవాలి కదా. ఆ కేరళ వెనకాల ఇంత కథ ఉంది. ఆ పరశురాముడు కశ్యపునికి దానం ఇచ్చిన కారణంగా భూమికి కశ్యపుని కుమార్తె కాబట్టి కాశ్యపి అని పేరు వచ్చింది. జనకన కుమార్తె జానకి అయినట్టే.
కాశ్యపి బట్టు ఫణీంద్ర, ఓ ఆదిశేషుడా భూమిని పట్టుకో, ఎందుకంటే భూమి కదిలిపోతుందేమో, పట్టుకో, కదలకుండా ఉండలేదేమో, నువ్వు పట్టుకో. ఇంకా అనుమానం వచ్చింది, ఆదిశేషుడు కూడా ఆపలేడు. అందుకని ఇద్దరిని పట్టుకోమని ఎవరికైనా చెప్పాలి. ఎవరికి చెప్పింది? భూ విషాస్పదులను బట్టు కూర్మమా. ఆది కూర్మం కూడా భూమిని మోసింది, మందర పర్వతాన్ని మోసాడు కదా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో. అందుకని ఓ కూర్మమా, నువ్వు ఆదిశేషుడిని భూమిని కలిపి గట్టిగా పట్టుకో అని వచ్చింది. అప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు ఆవిడ అనుమానం. అబ్బే కూర్మం కూడా ఆపలేదు, లాభం లేదు. రసాతల భోగి ఢులీ కులీశులన్ పృథులక బట్టు ఘృష్టి. ఆది వరాహం శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహమూర్తిగా ఆవిర్భవించి భూమండలాన్ని పైకి తీశాడు, సముద్రంలో ఉన్నదాన్ని. ఆ శ్వేతవరాహం ఉద్ధరించింది కాబట్టి ఈ కల్పాన్ని మొత్తం శ్వేతవరాహ కల్పం అంటారు. శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్ మహాయుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక శ్రీ వికారి నామ సంవత్సరే అని ఇలా వరుసగా మనం సంకల్పం చెప్పుకుంటామే. పొద్దున స్నానం చేసినా వ్రతం చేసినా ఏం చేసినా అందులో శ్వేతవరాహ కల్పే అని ఉంటుంది ఖచ్చితంగా. ఈ కల్పానికి ఆ శ్వేతవరాహ కల్పం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఈ కల్పం ప్రారంభంలో ప్రతి కల్పం ప్రారంభంలో ఉన్నట్టుగానే భూమి సముద్రంలో మునిగిపోయింది. ఆ మునిగిపోయినటువంటి భూమిని శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహం రూపంలో తన కోరల మీద నిలిపి ఉద్ధరించాడు. అందుకని దీన్ని శ్వేతవరాహ కల్పం అంటారు. ఇలాంటిదే పద్మకల్పం అని ఒకటి ఉండేది, మేఘవాహన కల్పం అని ఒకటి ఉండేది. పురాణ కథల్లో ఒక్కోసారి మీకు అనుమానం వస్తుంది. గిరిజా కళ్యాణం ఒక పురాణంలో ఒకలాగా, ఇంకో పురాణంలో ఇంకోలాగా ఉంటుంది. ఒక పురాణంలో గిరిజా కళ్యాణాన్ని వినాయకుడే జయిస్తాడు స్వయంగా. గిరిజా కళ్యాణం వినాయకుడు జయించడం ఏంటండి? తల్లిదండ్రి ఫోటో పెళ్లి ఆల్బమ్ చూసుకుంటూ ఉంటే 2-3 ఏళ్ల కుర్రాడు వచ్చానట, ఈ ఆల్బంలో నేను ఎందుకు లేను అన్నట్టు. వీడికి ఎవడు చెప్పాలి జవాబు? తల్లి తండ్రి పెళ్లి ఆల్బమ్ చూసుకుంటారట 3 ఏళ్ళు అయిన తర్వాత. అప్పుడు ఒక కొడుకు పుట్టాడు, వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి. వీడు వచ్చి నేను ఇందులో ఎందుకు లేనని పెంచి పెడుతున్నట్టు. వాళ్ళ పెళ్లి ఆల్బంలో వీడు ఉంటాడా? అలాగే గిరిజా కళ్యాణంలో వినాయకుడు ఉండడం ఏంటండి? ఆ కల్పంలో వినాయకుడు కేవలం గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సీద సాధనం. సమస్త దేవతలకి మూలమైనటువంటి ఆదిదైవమే గణపతి. అక్కడి నుంచే తర్వాత శివపార్వతుల చేతం పుట్టారు. అక్కడ ఆయన కొడుకు కాదు. అందుకని ఆ కల్పంలో ఆ కథ అలా జరిగింది, ఇంకో కల్పంలో ఇంకోలా జరిగింది, ఇంకో కల్పంలో ఇంకోలా జరిగింది. అలాంటి కథలు పురాణాల్లో తేడాలు ఉన్నప్పుడు అది ఏ కల్పంలో జరిగిందో చూసుకోవాలి తప్ప పుక్కిటి పురాణాలు ఇవన్నీ తోసి పారేయకూడదు. అక్కడ మేఘవాహన కల్పం, పద్మకల్పం, బ్రహ్మకల్పం, అలాగే శ్వేతవరాహ కల్పం. అందుకని శ్వేతవరాహం రూపంలో కూడా శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు రసాతల భోగి ఢులీ కులీశులను పృథులగబుట్టు ఘృష్టి. ఘృష్టి అంటే వరాహం, పంది. అందుకని రసాతలం భూమిని, భోగి ఆదిశేషుణ్ణి, ఢులి కమఠాన్ని, తాబేలని, కూర్మాన్ని కలిపి పట్టుకోండి. అప్పుడు కూడా ఇంకా అనుమానమే, అమ్మమ్మో అలా కుదరదు. ధరణీ పణి కచ్చప పుత్రివర్గమున్ పృథులకబట్టుడి కరులు. ధరణీ పణి కచ్చప పుత్రివర్గమున్ పొదువగబట్టుడి కరులు. ధరణి భూమిని, ఫణి ఆదిశేషుణ్ణి, కచ్చప ఆ తాబేలుని, ఆది కూర్మాన్ని, పోత్రి ఆది వరాహాన్ని కలిపి పట్టుకోండి అష్టదిగ్గజాలారా అంది. కుముదము, అంజనము, వామదేవము మొదలైన 8 దిగ్గజాలు 8 దిక్కుల్లో ఉండి భూమిని మోస్తున్నాయంటారు. ఈ విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉందే గ్రహాల మధ్యలో, దాన్నే ఆదిశేషుడుగాను అష్టదిగ్గజాలుగాను వర్ణించారండి. పాములు, ఏనుగులు భూమిని మొయ్యవని మన పురాణాల వాళ్ళకి తెలుసు. వాళ్ళ అజ్ఞానులు అనుకోవద్దు. వాళ్ళు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆదిశేషుడు అంటే సంకర్షణుడు, ఆకర్షించేటువంటి శక్తి. భూమికి సూర్యునికి మధ్యలో, సూర్యునికి చంద్రునికి మధ్యలో, చంద్రునికి భూమికి మధ్యలో, భూమికి ఇతర గ్రహాల మధ్యలో ఉన్నది ఆకర్షణ కాదా? గ్రావిటేషన్ ఉందా లేదా? భూమి ఆకర్షణ ఉంది, భూమికి కూడా ఆకర్షణ ఉంది కదా. లేదా పై వస్తువులు కిందకెలా పడుతున్నాయి. మనం ఇంత కింద కాళ్ళు చాపి కింద కూర్చున్నామంటే ఆకర్షణ కారణంగానే, మన శక్తి ఏం కాదు అక్కడ. ఈ ఆకర్షణ శక్తిని మన పురాణాల్లో అష్టదిగ్గజాల రూపంలో ఏనుగులు బలంగా లాగ్గలుగుతాయి, తాబేలు దేన్నైనా లాగ్గలుగుతుంది, ఆదివరాహం భూమిలోకి చొచ్చుకుపోయి లాగ్గలుగుతుంది. అన్నిటికంటే ఎక్కువగా ఆదిశేషుడు మొత్తం చుట్టుకుని శ్రీ మహావిష్ణువుకి ఆశ్రయమే ఉన్నాడు. అందుకని ఆయన సంకర్షణుడు అంటారు. మీకు లెక్క సంకర్షణం అంటే ఆకర్షణ. లెక్క ఏమిటంటే బలరాముడికి సంకర్షణుడు అని పేరుంది చూడండి. బలరాముడు ఎవరి అంశ? ఆదిశేషుడు అంశ. లక్ష్మణుడు ఎవరి అంశ? ఆదిశేషుడు అంశ. ఇది మన పురాణాల వెనకాల ఉండే విజ్ఞానం.
ఇది ఏదో పుక్కిటి కథలో అనుకోదు. ఆ విజ్ఞానాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే ఏనుగులు మోస్తున్నాయని ఆదిశేషుడు మోస్తున్నాడని కథ రూపంలో చెప్పారు గుర్తుండడానికి. మరి అప్పట్లో ఏమి ఈ టీవీలు ఈ యూట్యూబులు ఈ పత్రికలు ఏం లేవు కదా. ఎలాగోలా జనంలోకి విషయాన్ని తీసుకెళ్ళాలి కదా. కథ రూపంలో చెప్పకపోతే ఎవరికి గుర్తుంటుంది? తీసుకెళ్ళారు. తర్వాత ఎవడో పుడతాడులే వాళ్ళు చెప్పుకుంటారులే అని ఎంతోమంది మహర్షులు పుట్టి వైజ్ఞానిక గ్రంథాలు పురాణాల్లో ఉండే విజ్ఞానాన్ని అంతటిని బయట పెట్టారు. సద్గురు శివానందమూర్తి గారి గ్రంథాలు చదివితే మీకు ఆ విజ్ఞానం అంతా తెలుస్తుంది. ఆ మహానుభావుడు చాలా రహస్యాలు చెప్పాడే. అందుకని మనం అటువంటి చదివి తెలుసుకోవాలి కానీ పురాణాల్లో ఏవో కల్పించి రాసుకున్నారని మాట్లాడకూడదు. అదంతా విజ్ఞానం అది. అలాగా ఇప్పుడు ఏం చెబుతుంది అంటే ధరణీ పణి కచ్చప పొత్రి వర్గమును పొదువగబట్టుడీకరుడు. ఈ భూమిని పట్టుకున్న ఆదిశేషుణ్ణి, భూమితో సహా ఆదిశేషుడిని పట్టుకున్నటువంటి ఆది కూర్మాన్ని, భూమితో సహా ఆదిశేషుడితో సహా ఆది కూర్మాన్ని పట్టుకున్నటువంటి ఆది వరాహాన్ని కలిపి పట్టుకోండి ఓ అష్టదిగ్గజాలారా. ఇంత హడావుడి చేస్తున్నావు ఎందుకమ్మా మొల్లా? ఎందుకు ఇదంతా అంటే భూవరుడు ఇషుని చాపమెక్కిడు ఏమీ లేదయ్యా, రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేస్తున్నాడు అంది. అదే ఆవిడ వర్ణనా శక్తి, అది రాముని యొక్క రక్షణ శక్తి. అంతగా శివధనుర్భంగ సమయంలో 13 ఏళ్ల వయస్సులోనే మొత్తం గ్రహాలన్నింటినీ భయపెట్టినవాడు మన్ని రక్షించడా. అందుకే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటారు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఎన్ని రకాల రక్షణ స్తోత్రాలు మనం చదివినా రామరక్షా స్తోత్రాన్ని మించింది లేదు. ప్రయాణం చేసేటప్పుడు ప్రధానంగా మనం స్మరించుకోవలసింది రామచంద్రమూర్తిని. అందుకే మీరు కారు ఎక్కినా, బస్సు ఎక్కినా, విమానం ఎక్కినా కదిలేటప్పుడు జై శ్రీరామ్ అనండి. హాయిగా ఆనందంగా ఉంటుంది. శ్రీరాముడు రక్షిస్తాడు. హిందువులందరి యొక్క నినాదం ఏమిటంటే ఏ ప్రయాణం చేసినా సరే సైకిల్ మీద వెళ్ళు, బండి మీద వెళ్ళు, నడిచి వెళ్ళు, జై శ్రీరామ్ అనుకుని బయలుదేరాలి. రక్షణలో రామచంద్రమూర్తిని మించిన వాళ్ళు పైగా రక్షణ ఎవరు కల్పిస్తారు? రాజులే కల్పిస్తారు. రాజులు రక్షించవలసిన బాధ్యత కలిగిన వాళ్ళు. మరి రాజే కదా రామచంద్రమూర్తి. మిగిలిన దేవతలు కావచ్చు, రాజులు కాదు. ఈయన రాజు కూడా. అందుకని రాజే రక్షిస్తాడు. అందుకని శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఇప్పటికీ మన వాడుకలో రామరక్షండి అంటారు. కృష్ణరక్ష, శివరక్ష ఆ మాటలు లేవు, రామరక్ష మాటే. అందుకని ఇంతగా భయపెట్టగలిగాడు కాబట్టి అష్టదిక్పాలకులను కూడా, ఆది కూర్మాన్ని కూడా, ఆది వరాహాన్ని కూడా చేయగలిగాడు కాబట్టి 13 ఏళ్ల వయస్సులో ఆయన రక్షణే